హలో అండి అందరికీ నేను మీ ఐషు వెల్కమ్ టు ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కమ్మనైన చింతపండు పులిహోరని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నాకు ఈ చింతపండు పులిహోర చేయటం రానప్పుడు నిమ్మకాయ పులిహోర అయితే ఊరికే అన్నం వండేసుకొని తాలింపు పెట్టేసుకొని నిమ్మకాయ పిండేసుకుంటే అయిపోతుంది కదా అనుకునేదాన్ని. కానీ చింతపండు పులిహోరని ట్రై చేసిన తర్వాత దానికంటే కూడా చాలా తేలిగ్గా అనిపిస్తుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ వీడియో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మీలో ఎవరైనా చింతపండు పులిహోరని ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఈ వీడియో చూశాక ట్రై చేయండి. ఇప్పుడంటే పూజలు చేయడానికి గుడికి వెళ్తున్నా కానీ నా చిన్నప్పుడు ప్రసాదం కోసమే గుడికి వెళ్ళేదాన్ని. అందులోనూ ఈ చింతపండు పులిహోర అంటే ఇంకా ఇష్టము. మీలో కూడా ఇలా గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర అంటే ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఈ చింతపండు పులిహోర కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసి ఇందులో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకోవడం వల్ల చింతపండు బాగా నాని గుజ్జు బాగా వస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా ఎక్కువ టైం లేనప్పుడు కానీ లేదా ఎప్పుడైనా అన్నం కొంచెం మిగిలిపోయినప్పుడు కానీ ఇలా చింతపండు పులిహోర కలిపేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చింతపండు తీసుకొని గుజ్జు చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ గుజ్జు కలిపేసుకొని అన్నంలో తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1.5 గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న బియ్యాన్ని ఒక 2-3 సార్లు ఇలా నీట్గా కడిగేసి వాష్ చేసుకోవాలి. ఇలా బియ్యం శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం తీసుకున్న 1.5 గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. పులిహోర కోసం మనం ఎప్పుడు రైస్ వండుతున్నా సరే ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసి రైస్ కుక్ చేసుకుంటే రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు అన్నం ఉడికే లోపు మనం ముందుగా వేడి నీటిలో నానబెట్టుకున్న చింతపండుని ఇలా మొత్తం పిసికేసుకొని గుజ్జు వరకు తీసుకొని పిప్పినంతా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఆ చింతపండులో ఉన్న గుజ్జు మొత్తాన్ని ఒక దానిలోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న చింతపండు గుజ్జులోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. మనం కలుపుకోకపోతే అడుగంటిపోయి మాడిపోతుంది. సో అలా కాకుండా మనం దగ్గరుండి కలుపుతూ ఉంటే ఈ వాటర్ అంతా ఇంకిపోయి చింతపండు గుజ్జు అనేది దగ్గరకు వస్తుంది బాగా. మరీ చిక్కబడిపోయేలా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం చిక్కబడేంత వరకు వస్తే సరిపోతుంది. మనం తీసుకున్న చింతపండు గుజ్జు అంతా చిక్కబడిన తర్వాత అది దించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు అది చల్లారే లోపు పులిహోరకి పోపు అయితే పెట్టేసుకుందాం. పులిహోర పోపు కోసం ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేరుశనగ గుళ్ళు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు, ఆవాలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి వేరుశనగ పప్పు క్రిస్పీగా ఉంటేనే పులిహోరలో తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటుంది. ఆ పోపు మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఈ మనం ఆ ముందుగా చల్లార్చిన అన్నంలోకి ఈ పోపు మొత్తం వేసి కలిపేసుకోవాలి. పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న పోపు మొత్తం ఇందులో వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగా చల్లార్చి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ చింతపండు గుజ్జు మిగిలితే ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొంచెం అన్నం మిగిలిపోయినప్పుడు కలిపేసుకొని పోపు పెట్టేసుకోవచ్చు. ఇలా గరిటతో కలిపితే అంత బాగా కలవదు. అలా కాకుండా మనం శుభ్రంగా చేతులు కడిగేసుకొని చేత్తోనే బాగా కలిపేసుకుంటే ఈ పులుసు అనేది బాగా పడుతుంది అనమాట అన్నానికి. ఇక్కడ మా అమ్మ కలుపుతుంది చూస్తున్నారు కదా. ఇలా నేను చెప్పినట్టు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చింతపండు పులిహోర అనేది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మనకి టెంపుల్ స్టైల్లో పులిహోర టేస్ట్ రావాలి అంటే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం నువ్వులు వేసి మొత్తం దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని ఇందులో కలిపేసుకుంటే టెంపుల్ స్టైల్లో పులిహోర రెడీ అవుతుంది. ప్రాసెస్ మొత్తం సేమ్ ఇంతే. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా మిగతా వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పులిహోర టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మా హర్ష తిని ఇప్పుడు టేస్ట్ చెప్తాడు చూడండి. ఓకే, బాగుంది. నిజంగానే పులిహోర అయితే చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను.